హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ హెల్ప్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక స్విచ్ బోర్డ్స్ ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఇవన్నీ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఈ బోర్డులో ఏమో 4 స్విచ్లు 4 సాకెట్లు కనెక్షన్. ఫ్రెండ్స్, ఇదేంటంటే ఒక జంక్షన్ బాక్స్ కింద చార్జర్లు అవి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి వాళ్ళు అడిగారు అనమాట కస్టమర్. దీంట్లో ఏంటంటే 2 స్విచ్లు 2 సాకెట్లు, ఇది కూడా అదే పర్పస్. ఫ్రెండ్స్, దీనికోసం సాకెట్లు స్విచ్లు తీసుకున్నాను. నెక్స్ట్ 1 స్క్వేర్ వైర్ తీసుకున్నాను. ఏంటంటే 1 స్క్వేర్ వైర్ ఎందుకు తీసుకున్నానంటే వీళ్ళకి ఛార్జర్లు ఈ పర్పసే కాబట్టి 1 స్క్వేర్ సరిపోతుంది, అందుకని ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ముందుగా పెద్ద బోర్డు అనేది మనం కనెక్ట్ చేద్దాం. ఇదిగోండి, వీటికి బోర్డు పైన ఈ ప్లేట్ అనేది బిగించడానికి స్క్రూస్ ఇచ్చాడు. దీంట్లో కూడా అదే ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా దీనికి ఇలా ఇవ్వాలంటే ఇవన్నీ స్విచ్ పొజిషన్ లో ఉన్నాయి. ఈ స్విచ్ పొజిషన్ నుంచి మనం తీయాలంటే ఇక్కడ ఇదిగోండి మనకి ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాడు క్లారిటీగా. ఇదిగోండి, ఈ మార్కింగ్ అనేవి మనం విరిచేయాలి. ఇలా పెట్టి ఇలా అంటే మనకి విరిగిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్లేస్ లో సాకెట్ అనేది బిగించవచ్చు. ఇప్పుడు ఇదిగోండి, సాకెట్ 1, సాకెట్ 2, సాకెట్ 3, సాకెట్ 4, ఇలా స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3, స్విచ్ 4 ఇలా మనం ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం కనెక్షన్స్ అనేవి ముందుగా స్విచ్లు సాకెట్లు తీసుకుందాం. ఇవన్నీ గోల్డ్ మెడలే ఫ్రెండ్స్. ఇదిగోండి, గోల్డ్ మెడల్ కంపెనీ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కూడా గోల్డ్ మెడలే. ముందుగా స్విచ్చెస్ తీసుకుందాం. ముందుగా మనం స్విచ్లు అనేవి బిగించేసుకుందాం. ఇప్పుడు తర్వాత సాకెట్లు బిగించుకుందాం. ఇవి ఇలా పెట్టేసి మనకి ఇదేంటంటే ఇప్పుడు నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీరు నార్మల్ వాళ్ళు కూడా ఇంట్లో కూడా మీరు బిగించుకోవచ్చు. ఓన్లీ ఎలక్ట్రీషియన్సే కాకుండా ఒక ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసమని నేను ఈ బోర్డు అనేది కనెక్షన్ అనేది చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు మోడ్యులర్లో కానీ కొన్ని కంపెనీల్లో ఉండకపోవచ్చు. స్విచ్ అనేది మీకు కిందకు ఉండాలి. ఈ మార్క్ చూడండి, ఈ గీత అనేది కిందకు ఉండాలి. ఇక్కడ కొన్ని కంపెనీలు బ్రాండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మీకు ఈ మార్కింగ్ చూస్తే కనుక ఇది కిందకు ఉండాలి. ఇలా ఉందంటే అది రివర్స్ ఉన్నట్టు, కాబట్టి అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు మనం స్విచ్చెస్ అన్ని బిగించేసాం. నెక్స్ట్ సాకెట్స్ చూద్దాం.
ఇప్పుడు ఒక్కొక్క సాకెట్ మనం చూసుకుందాం. సాకెట్ అనేది పొజిషన్ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, పైకా కిందకా అనేది. సేమ్ స్విచ్ ఎలా అయితే బిగించుకున్నామో అదే విధంగా సాకెట్ను కూడా బిగించుకోవడం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ సాకెట్లు, స్విచ్లు అన్నీ బిగించేసాం. ఇప్పుడు కనెక్షన్స్ అనేవి చూస్తే ఫ్రెండ్స్ సేమ్ ఎలాగే ఇదే విధంగా ఇంతకుముందు 3 స్విచ్లు 3 సాకెట్లు అనేవి మీకు కనెక్షన్ అనేది ఇంతకుముందు ఒక వీడియోలో ఫస్ట్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయినా కానీ మళ్ళీ ఈ వీడియోలో కూడా మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఇది ఓన్లీ ఛార్జర్లు పెట్టుకునే పర్పస్ కాబట్టి ఇక్కడ ఎర్త్ ఇవ్వట్లేదు. ఈ పర్పస్లో వీళ్ళకి అవసరం లేదన్నారు, అందుకనే ఇక్కడ మనం ఎర్త్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఫేస్ న్యూట్రల్ కంట్రోల్స్ ఇస్తాము. ఇప్పుడు ముందుగా కంట్రోల్స్ ఇద్దాం. ఇంతకుముందు మీకు చెప్పినట్టే ఫేస్ అనేది కింద, కంట్రోల్ అనేది పైన. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మీరు చూస్తే మనం కంట్రోల్స్ అనేవి ఇచ్చేసాం. ఈ కంట్రోల్స్కి మీరు ఇవ్వడానికి వెరీ సింపుల్గా కనెక్షన్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఎల్ అని ఉంది చూడండి. ఈ ఎల్ అనేది లైన్ అంటారు లేదా కంట్రోల్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ స్విచ్కి కిందేమో ఫేస్ ఇస్తాం, పైనేమో దీని నుంచి ఇస్తాం కాబట్టి దీని నుంచి సాకెట్కి ఇస్తాం కాబట్టి దీన్ని కంట్రోల్ అంటారు. అందుకే దీన్ని కంట్రోల్ లేదా లైన్ అంటారు. ఇప్పుడు మనం ఫేస్ కింద ఇస్తాం, దీనికి ఇక్కడ ఇస్తాం కాబట్టి మీకు ఇది గుర్తుగా ఉంటుంది. ఎన్ అనేది న్యూట్రల్. మీకు ఈజీగా మీరు ఎవరైనా సరే సాకెట్ ఇవ్వాలంటే ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎలాంటి సాకెట్ మీద అయినా సరే ఎన్ అని ఉంటుంది, ఇక్కడేమో ఎర్త్ అని ఉంటుంది. ఎర్త్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఈ వీడియోలో మీకు ఎర్త్ అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ వీడియోలో ఇక్కడ వాళ్ళ పర్పస్ని బట్టి అవసరం లేదు కాబట్టి ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఫేస్ అనేవి ఇచ్చేద్దాం. స్విచ్ టు స్విచ్ ఫేస్ అనేది ఇచ్చేద్దాం ఇప్పుడు ముందుగా. ఇప్పుడు ఇంతకుముందు మీకు కట్ చేసి చూపించాను కదా, ఇక్కడేమో కట్ చేయకుండా మనం వైర్కి లూప్ లాగుతాం చూడండి ఫ్రెండ్స్. అలా లూప్ లాగేటట్టు మనం కూడా ఇదిగోండి ఇలా లూప్ లాగి దీన్నే మనం ఫోల్డ్ చేసి పెట్టచ్చు స్విచ్కి అనేది. మీకు ఇలా తీసి ఇలా ఇవ్వడం వీలు కాకపోతే ఇక్కడ కట్ చేసి స్లీవ్ తీసి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇప్పుడు ఫేస్ అనేది ఇచ్చేసాను. ఇందాక కంట్రోల్ ఇచ్చాను, ఇప్పుడు ఫేస్ ఇచ్చాను. ఇప్పుడు న్యూట్రల్ ఇద్దాం. న్యూట్రల్ అనేది ఇక్కడ సింపుల్ ఎన్ ఉంది, ఎన్ నుంచి ఎన్కి ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇప్పుడు ఓన్లీ స్విచ్ సాకెటే చెప్పడానికి వీలైంది నాకు. మిగిలినవి హౌస్ వైరింగ్లో మీకు వాడే బోర్డులు, అలాగే ఫ్యాన్ కనెక్షన్స్, ఇవి రెగ్యులేటర్ కనెక్షన్స్, వైరింగ్ ఎలా లాగేది, ఇవన్నీ తర్వాత వీడియోలో మీకు చెప్తాను. కొంచెం వీడియోస్ తీయడానికి కుదరకపోవడం వల్ల ఇలాగా మీకు అందుబాటులో ఉండే వీడియోసే చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి ఈసారి నుంచి మీకు మిగిలిన వీడియోస్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాను.
ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా మీకు స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఇదిగోండి మీకు సింపుల్గా ఇక్కడ కంట్రోల్స్, ఫేసు, న్యూట్రల్ ఇవన్నీ వెరీ సింపుల్గా మీకు కనెక్షన్ ఇవ్వడం అనేది చూపించాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది కంట్రోలు, ఒక సాకెట్ నుంచి ఇక్కడ లైన్ వెళ్ళనుంది కదా, దీనికి స్విచ్కి పైన ఇవ్వాలి, కిందేమో ఫేస్ ఇవ్వాలి, ఇక్కడేమో న్యూట్రల్ ఇవ్వాలి. ఇది మీకు అర్థమైతే ఎలాంటి బోర్డు అయినా మీరు ఈజీగా బిగించవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా స్విచ్ బోర్డ్ అనేది బిగించవచ్చు. నెక్స్ట్ దీన్ని ఫైనల్ ఫిట్టింగ్ ఉందిగా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ మీ పర్పస్ని బట్టి మీరు స్విచ్ బోర్డ్ అనేది ఇలా పైనుంచి వైర్ తీసుకునే పర్పస్ ఉంటే ఇక్కడ హోల్ చేయండి, లేదా సైడ్ నుంచి అయితే సైడ్ హోల్ చేయండి. ఇలాగా మీ పర్పస్ని బట్టి హోల్ చేయండి. నాకైతే ఇక్కడ ఇదేంటంటే సైడ్కి వెళ్ళాలి వైర్ అనేది, అందుకని ఈ సైడ్ నుంచి హోల్ చేస్తున్నాను. ఇలాగ మీరు టెస్టర్ పట్టుకొని, ఇదేంటంటే పీవీసీ బోర్డు చాలా కొంచెం పల్స్గా ఉంటుంది. మీరు ఇదిగోండి ఇలా స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ ఇలా పెట్టి ఇలాగ మీరు ప్రెస్ చేస్తే హోల్ పడిపోతుంది. వైర్ని మీరేం చేస్తారంటే ఇక్కడ ముడి వేసుకోండి, బోర్డు లోపల కొంచెం లూప్ ఉంచి ఇలా ముడి వేసేసుకుంటే మీకు బోర్డు అనేది వేలాడబడినా సరే మీకు ఏం కాకుండా ఉంటుంది. కంపల్సరీ ఇలా ముడి వేసుకుంటేనే బోర్డు అనేది చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వైర్ అనేది మీకు బయటకి ఇస్తున్నాను. ఇదిగోండి ఇలా వైర్ అనేది లాగేసుకొని, ఇప్పుడు వైర్ అనేది మొత్తం లాగేసాం కదా ఫ్రెండ్స్. లాగేసిన తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసాం. ఈ ముడి ఉండడం వల్ల ఇదిగోండి మీకు వైర్ మీద ప్రెషర్ పడిద్ది, ఇలాగా మీకు బోర్డు వేలాడబడినా ఏం కాదు. ఇప్పుడు ఇలా ఫిట్ చేసేసుకోవడమే. దీనికి ఇదిగోండి ఇలా స్క్రూ ప్యాకెట్ ఇస్తాడు. ఈ స్క్రూస్ అనేవి మనం ఓపెన్ చేసేసుకొని బోర్డుకి బిగించేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి. ఇలాగే స్విచ్ బోర్డ్స్కి సంబంధించి, ప్లంబింగ్కి సంబంధించి ఎన్నో వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.